వెల్కమ్ టు నిక్కీ కార్టూన్ ఛానల్. ఆ ఇంట్లో అందరూ మంచివారే. మరి కొత్త కోడలు దేవయ్య, సుజాత భార్యాభర్తలు. వారికి ఒక బాబు ఉన్నాడు. అతని పేరు చంద్రశేఖర్. తనకు పెళ్లి చేయాలని దేవయ్య, సుజాత అనుకున్నారు. తమ ఇంటికి వచ్చే కోడలు ఇంటిని చక్కదిద్దుకుని అందరినీ గౌరవించేదిగా ఉండాలి అని అనుకున్నారు. అప్పుడే చంద్రశేఖర్ ఆఫీసు నుండి వస్తున్నాడు. చందు, ఇలారా, కూర్చో, నీకు పెళ్లి చేద్దామనుకుంటున్నాము, నువ్వేమంటావు అని అంటారు దేవయ్య, సుజాత. అమ్మ, మీ ఇష్టం, మీరు ఎలా అంటే అలా కానివ్వండి అని అంటాడు చందు. మరుసటి రోజు పంతులు గారిని పిలిపించి చందు గురించి చెబుతారు. పంతులు గారు, సరేనండి, నాకు తెలిసిన వారికి ఒక్కగానొక్క అమ్మాయి ఉంది, తనైతే మీకు అన్ని విధాలా సరిపోతుంది, మీరేమంటారు అని పంతులు గారు అంటారు. సరే అయితే మా అబ్బాయికి కూడా చెప్పి ఒక మంచి రోజు చూసుకొని వస్తామని చెప్పండి వారికి అని అంటారు. అలా ఒకరినొకరు చూసుకొని తర్వాత కొద్ది రోజులకి పెళ్ళయింది. కొత్త కోడలు ఇంటికి వచ్చింది. తన పేరు లయ. వస్తూ తనకు పెళ్ళిలో వచ్చిన సామాన్లు కూడా తీసుకొని వస్తుంది. వచ్చి రాగానే చందుతో, ఏంటండి మీ ఇల్లు ఇంత చిన్నదిగా ఉంది, మరి నా సామాన్లు ఎక్కడ పెట్టుకోవాలి అని అంటుంది. ఏమండి, మనము ఒక అద్దెల్లి తీసుకుందాము అని అంటుంది లయ. సరే, అమ్మా నాన్నను అడుగుతాను అని అంటాడు చందు. ఆ మాటలకి లయకు చాలా కోపం వస్తుంది. మీరు నా మాట వినాలి, లేకపోతే మీ సొంత నిర్ణయం తీసుకుని నాకు చెప్పాలి, అంతేకాని మళ్ళీ మీరు అత్తయ్య మామయ్యలకు ఎందుకు చెప్పడం అని కోపంగా మాట్లాడుతుంది. ఆ మాటలు బెడ్రూమ్ నుండి హాల్కి వినిపిస్తున్నాయి. దేవయ్య, సుజాత ఇద్దరూ వింటున్నారు. లయ రోజు ఏదో గొడవ చేస్తూనే ఉంది. ఇంట్లో సామాన్లు రోజు విసిరేస్తుంది. తను వంట కూడా చేసేది కాదు, ఇంట్లో పని కూడా చేయదు. అయినా సరే తన అత్త, మామ, భర్త ఒక్కరు కూడా ఏమీ అనేవారు కాదు. ఒకరోజు తన కూతురు ఎలా ఉందో అని చూడటానికి వచ్చిన లయ తల్లిదండ్రులు ఇంట్లో అడుగు పెడుతూనే వారికి ఇల్లు చిందరవందరగా కనిపించింది. అదంతా సుజాత సదురుతూ కనిపించింది. వెంటనే చూడగానే, వదిన గారు బాగున్నారా, రండి కూర్చోండి అని అంటుంది సుజాత. బాగున్నాం వదిన గారు, ఇల్లేంటి ఇలా ఉంది, అయినా మా కూతురు ఏం చేస్తుంది అని అడుగుతారు లయ తల్లిదండ్రులు. తను బాగలేదని పడుకుంది, నేనే ఇల్లంతా సదురుతున్నాను. సరే, మీరు భోజనానికి రండి, అందరం కలిసి తిందాం అని సుజాత అంటుంది. అప్పుడే లయ కూడా ఆకలి కావడంతో బెడ్రూమ్ నుండి బయటకు వస్తుంది. తన తల్లిదండ్రులను చూడగానే టెన్షన్ పడుతుంది. తన అత్తమామలు నా గురించి ఏమైనా చెప్పారో ఏంటో అని అనుకుంటుంది. అప్పుడే తన అత్త, రామ్మా లయ, చూడు మీ అమ్మా నాన్నలు వచ్చారు, త్వరగా చేతులు కడుక్కొని రా, అందరం కలిసి భోంచేద్దాం అని అంటుంది సుజాత. లయ వినయంగా సరే అత్తగారు అని అంటుంది. అందరి భోజనాలయ్యాక సాయంత్రం చందు ఆఫీస్ నుండి వస్తాడు. అత్తామామలను చూడగానే వారికి నమస్కరిస్తాడు. రాత్రి కూడా భోజనాలయ్యాక ఎవరి గదిలో వాళ్ళు పడుకుంటారు. మరుసటి రోజు లయ తల్లిదండ్రులు వారి ఊరికి వెళ్తామంటారు. అదేంటి, కొద్ది రోజులు ఉండండి అని అంటుంది సుజాత. ఏమీ లేదండి, కొత్త సంసారం కదా, మా అమ్మాయి అత్తగారింట్లో ఎలా ఉందో అని చూద్దామని వచ్చాము. మీరంతా మా అమ్మాయిని చాలా బాగా చూసుకుంటున్నారు, తను ఏదైనా తప్పు చేస్తే క్షమించండి అని అంటారు. కానీ వారికి మనసులో ఏదో అనుమానం ఉంది. ఎందుకంటే లయ చాలా మొండి, ఏ పని చెయ్యదు అని. లయ తల్లిదండ్రులు అలా కొద్దిసేపు మాట్లాడి కారులో బయలుదేరతారు. వారు వెళ్ళిన వెంటనే లయ మళ్ళీ గొడవ చేస్తుంది. దేవయ్య, సుజాత, చందు ఏమీ అనరు. అలా అనుమానంతో వెళ్ళిన వారు మళ్ళీ వెనక్కి వస్తారు. కారుని కాస్త దూరంలో ఉంచి మెల్లగా నడుచుకుంటూ సుజాత ఇంటికి వస్తారు. అప్పటికి లయ తన అత్తమామలతో గొడవ పడుతూనే ఉంటుంది. నేను ఇల్లు సదరను, ఇంకా గిన్నెలు కూడా తోమను, నేను మా ఇంట్లో ఏ పని చేసేదాన్ని కాదు, మీకు నేనెందుకు చేయాలి అని అంటుంది లయ. ఇదంతా కిటికీలోంచి వింటున్న లయ తల్లిదండ్రులు ఇంట్లోకి వచ్చారు. వెంటనే లయ ఏడుస్తున్నట్టు నటించి అత్తామామల మీద అబద్ధాలు చెబుతుంది. లయ తల్లిదండ్రులు, మేమంతా ఇంటికొచ్చినప్పటి నుండి నిన్ను గమనిస్తున్నాము,
నువ్వు ఇంకా మారలేదు. వారి మీద అబద్ధాలు కూడా చెబుతున్నావా? నువ్వు ఇంత చేస్తున్న వారు నీ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. అది వారి మంచితనం. చూడమ్మా, ఇలాంటి అత్తామామ దొరకడం నీ అదృష్టం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నీ వాళ్లతో సంతోషంగా ఉండు. నీ వల్ల నీ అత్తగారింటికి చెడ్డ పేరు రానివ్వకుండా చూసుకునే బాధ్యత ఇక నుండి నీది అని బుద్ధి చెప్పి వెళ్ళారు. మా అమ్మా నాన్నలు చెప్పింది అక్షరాల నిజం. ఇన్ని రోజులు నేను చేసింది తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది అని తన మనసులో అనుకుంటుంది లయ. తర్వాత అందరినీ క్షమించమని అడుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలా ఉంది స్టోరీ? సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఇంకా షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.